టైమ్ మెషిన్లోకి అడుగుపెట్టిన జుహిత ఒక్కసారిగా మాయా సోరంగంలోకి లాగబడినట్టు అనిపించింది. రంగురంగుల కాంతులు చుట్టూ మెరిసి ఒక్కో తలుపు ఆమె ముందుకు వచ్చాయి. గతం మరియు భవిష్యత్తు అని తలుపుపై ఒక చిహ్నముంది. ఆమె గుండెల్లో ఆసక్తి మ్రోగింది. చీమ ముందుగా గతాన్ని చూడాలి అని చెప్పి గతం తలుపు తెరిచింది. ఒక్కసారిగా గాలి వేడిగా మారింది. భారీ అరణ్యాలు, ఎత్తైన చెట్లు, గర్జించే శబ్దాలు ఆమె చెవుల్లో వినిపించాయి. ఆమె ఆశ్చర్యంగా చూసింది. తన టైం ట్రావెల్ మెషీన్ ఒక డైనోసార్ దగ్గర ల్యాండ్ అవింది. వెళ్లిన క్షణాల్లోనే ఒక చిన్న బేబీ డైనోసార్ కందకంలో చిక్కుకుపోయి ఏరుస్తోంది. అక్కడ ఒక పెద్ద డైనోసార్ భయంకరంగా దర్జిస్తూ దాన్ని తినేయాలని ప్రయత్నిస్తోంది. దాని రాళ్ళు జారిపడుతున్నందు దగ్గరకు రాలేకపోతుంది. జుహిత వెంటనే తన రోబోకార్ను పిలిచింది. కారు ఒక మెటల్ బ్రిడ్జ్లా విప్పకుంది. ఆమె జాగ్రత్తగా ఆ చిన్న డైనోసార్ను తీసుకొని అక్కడనుంచి పారిపోయింది. జుహిత చిన్న బేబీ డైనోసార్ని తల్లి డైనోసార్ ఇచ్చింది. తల్లి డైనోసార్ కళ్లలో కృతజ్ఞత కాంతి మెరిసింది. ఆమెకు హాని చేయకుండా గౌరవంగా ఒక గర్జన చేసింది. చీమ జుహితతో ఇలా అన్నది, ప్రకృతిలోని ప్రతి జీవి, పెద్దదీనా చిన్నదీనా, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే జీవితం కొనసాగుతుంది. అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలో ఒక పెద్ద ఉల్కకాంతి కనిపించింది. జుహిత భయపడకుండా అనుకుంది, డైనోసార్లు అంతరించిపోయినా వారు మనకు నేర్పింది ఒక్కటే, ప్రకృతిని కాపాడకపోతే ఎవరూ ఎక్కువ కాలం నిలవలేరు అని. ఆ ఆలోచనతోనే తలుపు తిరిగి వెలుగుతూ తెరుచుకుంది. జుహిత మళ్లీ టైం మెషిన్లోకి వచ్చేసింది.